ఇప్పుడు అంత ఉద్యమించి ఆయన నిరాహార దీక్ష చేసి ప్రూవ్ చేయాలి, నేనే చేస్తానని ప్రూవ్ చేసుకోవాలనే ఒక వ్యక్తి కానీ ఒక పార్టీ కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కోల్పోతారని మీరు అనుకుంటారా? అంటే ఏదో చేయాలని తపన ఉంటుంది కదా, వాళ్ళలో ఒకటి చేయాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది, మాకు కూడా ఉంటుంది కదా. ఆయనకేంది ముఖ్యమంత్రిగా, ఆయనకేంది, మాకు ఎమ్మెల్యేగా నాకు ఉంటది, ఆయనకు ఉండడం ఏం గొప్ప కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయి, ఆయన అనుకున్నా చేయగలుగుతాడు, ఆయనకి ఇష్టం ఉన్నది చేస్తాడు. ఇక్కడ మేము కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళం, మాకు కూడా మా ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా ప్రాంతంలో మొత్తం మేము కూడా చేసేసుకోవాలి, ఈ ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎంబడే కావాలని మేము కూడా కోరుకుంటాం. కానీ అన్నీ ఒకేసారి కావు, మాకు కూడా తెలుసు అవన్నీ ఒకేసారి కావు. ఏది ప్రయారిటైజ్ చేసుకుంటాం, ఏది ప్రయారిటీ, ఇమ్మీడియట్గా ఏది నీడ్ ఉంది, ఆ నీడ్స్ ఏంటి, వాటిని ఫస్ట్ అటెండ్ చేసుకుంటాం, ఒకటి తర్వాత ఒకటి అట్లా బేసిక్ అంటే ఒక ప్రయారిటైజ్ చేసుకొని 1, 2, 3 అని పెట్టుకొని దాని ప్రకారం పని చేసుకుంటూ పోతాం. సో నా నియోజకవర్గంలో ఫస్ట్ ప్రయారిటీ ఇరిగేషన్ అనుకున్నాను. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పుడు ఫస్ట్ టైం ప్రయారిటీ దానికి ఇచ్చాం, కానీ ఫస్ట్ ప్రయారిటీగా ఇరిగేషన్ తీసుకొచ్చుకున్నాం, నెట్ ఎంపౌండ్ ప్రాజెక్టు. ఆ తర్వాత పవర్ అనుకున్నాము. పవర్ పరంగా నా నియోజకవర్గంలో దాదాపు 26 సబ్స్టేషన్స్ అంటే కొత్తగా సబ్స్టేషన్స్ తీసుకొచ్చాం. నేను ఎమ్మెల్యే అయిన రోజు 8 ఉన్నాయి నా నియోజకవర్గంలో. ఆ రోజు 8 ఉంటే లో వోల్టేజ్ చాలా ఇబ్బందులు ఉండేవి. వాటర్ వస్తే రేపొద్దున పవర్ ఉండాలి కదా అని ఒక ప్లాన్ ప్రకారం పని చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు లేదంటారా? ప్లానింగ్ లేదా? ఆ విధంగా ఎవరమైనా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఆయన కూడా ఆయన ప్లాన్ ఆయనకు ఉంటే ఉండొచ్చు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఐడియాస్ ఆయనకు ఉండొచ్చు. ఆయన ఐడియాస్ని ఇచ్చేయమనో మా ఐడియాస్ ఫాలో అవ్వమని మేము చెప్పట్లేదు. ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల యొక్క సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారు వినాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నీళ్లు తాగని, ఇంకా నీళ్లు భూములకు నీళ్లు ఇచ్చేసి ఇంకేం చేసిన పని లేదన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అవి అవసరం కాదా? అంటే అవసరం. దాంతో పాటు ఇంకా 1,00,000 ఉన్నాయి అవసరాలు. ఆ రెండింటితో అవసరాలు తీరిపోతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సాగునీటి ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే ముఖ్యంగా మా జిల్లాలో 4 ప్రాజెక్టులు ఆ రోజు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రాజెక్టులను చేపట్టారు. ఫస్ట్ బడ్జెట్లో 26 ప్రాజెక్టులు మేజర్ ప్రాజెక్టులని మన రాష్ట్రంలో ప్రారంభించారు ఆయన ఆ రోజు. సో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలుగుదేశం హయాంలో ఆ కరువు పరిస్థితులే కానీ వ్యవసాయం నిర్లక్ష్యమైనటువంటి విషయమే కానీ ఇవన్నిటినీ కూడా ప్రజల అన్నిటినీ కూడా ఫోకస్ చేసింది అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తన అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఎందుకంటే రైతులు ఇచ్చారు కదా, ఇచ్చారని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు కూడా ఇప్పుడు రైతులకి. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రయారిటీస్ అనేవి ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయించుకుంది దాని మీద. ఆ రోజు పవర్ ప్రాబ్లం చాలా ఉండినాయి, పవర్ ప్రాబ్లం రైతులకంతా చాలా అప్పుల్లో ఉన్నారు ఆ రోజు. సో వాటికి ఇమ్మీడియట్గా రైతులకు ఫ్రీ పవర్ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చింది, ప్రాజెక్ట్స్ ప్రారంభం చేసింది. సో ఇవన్నిటి కూడా ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి అవే ఫాలో చేస్తున్నాడు, కొత్తవేం లేదు, చేస్తున్నారు. అయితే అంతే. ఈయన కొత్తగా ఇప్పుడేదో తనే కనిపెట్టినట్టు 60 ఏళ్లలో ఏమీ జరగలేదు, నేను వచ్చిన 60 ఏళ్లలో తెలంగాణ అన్యాయం జరిగిందని మాత్రం అది పదే పదే అన్నారు. మీరు అంటే ఉద్యమంలో భాగంగా మీరు కూడా కొంత ఒప్పుకున్నారు లేదా? ఈ ప్రాంతంలో వివక్షకు గురైంది. కిరణ్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు చేసుకున్నారు, రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లాకు చేసుకున్నారు. ఇంత ఉన్న ఏ ముఖ్యమంత్రులు వస్తే ఆ ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ అవసరమైన చోటనే అభివృద్ధి చేసుకుందనేటటువంటి ఒక ఆరోపణ. సమైక్యాంధ్రం అంటే ఆంధ్ర పాలకులు ఎక్కువ కాలం పాలించారు కాబట్టి పూర్తిగా ఈ ప్రాంతానికి నిర్లక్ష్యం జరిగింది. ఉద్యోగాల విషయంలో కానీ ఇక్కడ ప్రాంత ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కదా ఎక్కువ కాలం, చాలా ఉన్నారు, వాళ్ళు చేయలేకపోయారు. కానీ కంబైన్డ్ స్టేట్ లో వాళ్ళు చేయలేదు ఆ రోజు. సరే గతంలో వాళ్ళ గురించి ఏం చేశారో ఏం చేయకూడదు ఆ యొక్క దీంట్లోనే మనకు తెలంగాణ సెంటిమెంట్ వచ్చింది, ఉద్యమం వచ్చింది, తెలంగాణ వచ్చింది. సో ఈ రోజు కూడా పాలకుల్లో మార్పు రాలేదు. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఏలికలో మార్పు రాలేదు. ఈ ముఖ్యమంత్రి కూడా మొత్తం మెదక్కు పరిమితం అయిపోయింది అభివృద్ధి అంతా కూడా. మెదక్ అవునా? నిజమా? మరి ఇప్పుడు నిజమే కదా. ఇప్పుడు ప్రారంభం చేశామని చెప్తున్నారు. నిన్న అంటే ఇప్పుడు ఎలా ఉందంటేనండి, నిన్న ప్రధానమంత్రిని తీసుకొచ్చారు.